యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నీ జీవితం ప్రారంభం మొదలుకొని అంతం వరకు నడిపిస్తాడు. యెహోవా నిత్యము నడిపిస్తాడు. ఈ మధ్యకాలంలో ఈ నడకలో, ఈ యాత్రలో క్షామకాలాలు వస్తాయి. రావా? రోగాలు రావా? అప్పులు ఉండయా? శత్రువు ఉండడా? ఉంటాడు కదా. అప్పుడు కూడా నిన్ను నడిపిస్తాడట, నిన్ను తృప్తిపరుస్తాడట. ఎప్పుడు నీరు కట్టిన తోట వలె ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంచుతాడట. నీ పక్కన వారు అందరూ అనుకుంటారు, ఇన్ని కష్టాలు వచ్చినా ఇంత బాగున్నారేంటి కదా, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఇంత బాగున్నారేంటి, ఇంత కష్టములు కూడా వీరి మైండ్ ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నది, ఎలా వీరు మాట్లాడగలుగుతున్నారు, ఎలా చెలించగలుగుతున్నారు, ఎప్పుడు చూసినా చాలా బాగున్నారండి. ఒక్కరోజు కూడా మూలుగలేదు, ఒక్కరోజు కూడా పడుకోలేదు, ఒక్కరోజు కూడా ఏ పని ఆపలేదు. నీరు కట్టిన తోట వలె. చూడండి, ఈ ఎండాకాలములో కూడా నీరు కట్టే తోటలు చాలా పచ్చగా ఆహ్లాదకరముగా వాటి కాపు అవి కాస్తూ ఉంటాయి. మన దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి నిమిషము నేను వాటికి నీరు కట్టుతా ఉన్నాను అంటున్నాడు. ప్రతి నిమిషము మన దేవుడు నీరు కడుతూ ఉన్నాడు. రాత్రి పగలు కూడా ఆయనే వేచి ఉండి మనల్ని కాపాడుతున్నాడు. నువ్వెప్పుడు కూడా నీకు ఆరోగ్యము, క్షేమము, సమాధానం నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె గంతులు వేస్తూ, నీ వయసుతో సంబంధం లేదు, నువ్వు ఆయనతో అంటుకట్టబడి నడిస్తే ఆ ద్రాక్ష వల్లితో ఆ తీగ చక్కగా పెరగడం ప్రారంభమైతే నీ వయసుతో ప్రారంభం లేదు. నువ్వు చాలా అందముగా ఉంటావు, నీవు చాలా ఘనముగా ఉంటావు, చాలా ధైర్యముగా ఉంటావు. నీ ముందు ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా వాటన్నిటిని దాటుకొని దేవుని సహాయముతో, దేవుని యొక్క కృపతో, ఆయన యొక్క సహాయముతో నువ్వెప్పుడూ నెమ్మదిగా, ఆరోగ్యముగా, క్షేమముగా, సమాధానముగా ఉంటావని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నుంచి నమ్మండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, ప్రభువా నన్ను దీవించండి, నాకు ఆరోగ్యమునివ్వండి, నాకు క్షేమాన్ని ఇవ్వండి, నిత్యము నేను మంచి ఆరోగ్యము కలిగి, బలము కలిగి, అయ్యా ఏ పరిస్థితుల్లో కూడా నేను నడుచున్నట్లుగా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయొచ్చండి. మీరు అన్ని వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తే మీ జీవితము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు బలపరచబడమే కాదు, నువ్వు ఇతరులను బలపరచగలిగే శక్తి కూడా ప్రభు నీకు ఇస్తాడు. కనుక మీరు ధైర్యముగా ఉండాలి, ప్రభుతో నడవాలి. పరిస్థితులను చూసి కృంగిపోయేవాడు బలహీనుడైపోతాడు. కానీ చెర్లలో చేపలు ఉంటాయి కదా, చేపలు ఆ అలకు ఎదురుపోతాయండి. అలతో పాటు కలిసిపోతే మునిగిపోతాయి. అలా వెళ్ళవు. వాటి ఈత అలాంటిది కాదు, అలకు ఎదురుగా పోయి దాన్ని అది గెలుచుకుంటుంది. ఒక చేపకే అంత నైపుణ్యత, దాన్ని రక్షించుకోవడానికి అంత తెలివి ఉంటే, నువ్వు దేవుని పోలికలో చేయబడ్డావు, దేవుని స్వరూపంలో చేయబడ్డావు. ఆయన జ్ఞానము నీకు ఇచ్చాడు. మనుషులకు ఇచ్చిన జ్ఞానము ఏ జంతువుకు, ఏ పక్షికి ఇవ్వలేదు. కానీ నీకు ఒక ప్రత్యేకమైన జ్ఞానం, నీ కదలిక, నీకు మాట, నీకు వినికిడి, నీకు అన్ని గ్రహించగలిగిన శక్తి ఇచ్చినప్పుడు నీ జ్ఞానము నీకు ఉపయోగముగా ఉన్నదా? ఒకనికి జ్ఞానము లేకుండడం మంచిది కాదు అంటున్నది సామెతల గ్రంథంలో. జ్ఞానం అనేది చాలా అవసరం. నువ్వు ఎక్కడ నిలబడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ స్థలము పరిశుద్ధమైనది, ఏ స్థలము పరిశుద్ధము కానిది, ఎక్కడ నేను ఉంటే మంచిది, నా జీవితం నేను ఎట్లా కట్టుకోవాలి. ఎవరి జీవితము వారిదేనండి. నీ జీవితం మీద నీ బాధ్యత ఉంటుంది. దేవుడు నువ్వే ఉండాలి నీ జీవితంలో. అందులో ఆ భక్తి జీవితంలో భార్య రాదు, భర్త రాడు, పిల్లలు రారు, ఎవ్వరు రారండి. జస్ట్ యేసు ప్రభు, మళ్ళీ తర్వాత ఎవరు? నువ్వే ఉండాలి అక్కడ. ఆయన మంచి నిజమైన ద్రాక్షవల్లి. ఆ నిజమైన ద్రాక్షవల్లితో అంటు కట్టుకొని పెరుగుతూ ఉండాలి. పెరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి ఒకరు, అక్కడి నుంచి ఒకరు నిన్ను పీకుతూ ఉంటారు. అవన్నీ తేజించుకొని, అవన్నిటిని తెంచుకొని ఆయనతో నడవగలిగిన. ఆనోకు అదే చేశాడు. ఆయనకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు.
అన్నీ ఉన్నారు, కానీ 300 సంవత్సరాలు దేవునితో నడవడం మానలేదు. దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు దేవుని కొరకు నీ కొరకు నిలబడగలిగే సత్తా నీకు ఉండాలి.